కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు. చూపిస్తా. మనం అరుంధతి పార్ట్ 2 తీయాలి సార్. పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదయ్యా. అందుకే సార్ పార్ట్ 2 కూడా అంతకంటే పెద్ద హిట్ అవుతుంది. కథ ఉందా? కథ ఉంది సార్, కానీ ఒక చిన్న సమస్య. ఏంటయ్య అదే? పార్ట్ 1లో అందరినీ చంపేశాం, అది చిన్న సమస్య. కానీ హీరోయిన్ ఉంది కదా సార్, ఆమె ఒక్కతే ఉంటే సినిమా మొత్తం సరిపోతుందా? అందుకే సార్ కథలో చాలా కొత్త క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఎక్కడి నుంచయ్యా? వాళ్ళంతా అరుంధతి పూర్వీకులే సార్. పూర్వీకులంతా చచ్చిపోయారు కదా. చచ్చారు సార్, కానీ ఫ్లాష్ బ్యాక్ లేకి వెళ్ళి సినిమాటిక్ లిబర్ట్స్ తీసుకొని అందరినీ బ్రతికించవచ్చు కదా సార్. అంటే పార్ట్ 2లో కూడా ఫ్లాష్ బ్యాకేనా? అవును సార్. అయితే టైటిల్ మార్చ్ అంటే ఏం పెట్టాలి సార్? అరుంధతి 2 ఫ్లాష్ బ్యాక్లకి అంతం లేదు. సార్ కామెడీలు చేయకండి, ఇది చాలా సీరియస్ కథ. సరే చెప్పు. పార్ట్ 1లో వీడి కథ ముగిసిపోయింది అని అనుకున్న అఘోరా అలియాస్ పశుపతి మళ్ళీ తిరిగి వస్తాడు. ఓడిడమ్మ ఎలా? ఐ డోంట్ నో సార్. దూరంగా ఒక అడవిలో ఒక పాడుబడ్డ గుడి, ఆ గుడిలో ఒక శాసనం ఉంటుంది. ఆ శాసనం ఎవరు చదువుతారు? హీరోయినా? చదవదు సార్. ఈ సినిమాలో హీరోయిన్ కి తెలుగు రాదు. తెలుగు రాకపోతే చూసే ఆడియన్స్ అంతా ఎలా చూస్తారయ్యా? ప్రేక్షకులకి అర్థం అవడానికి సబ్ టైటిల్స్ స్క్రోల్ చేద్దాం సార్. పెద్ద ప్లానింగే. అబ్బా, ఇంతకీ సినిమా బడ్జెట్ ఎంత? ఇంచుమించు దాదాపు ఒక 100 నుంచి 200 కోట్లు సార్. 200 కోట్ల? సార్ అంటే విఎఫ్ఎక్స్, సెట్స్, గ్రాఫిక్స్ ఎక్సెట్రా చాలా ఉంటుంది కదా సార్. అది అర్థమవుతుంది. ఇంతకీ హీరోయిన్ బడ్జెట్ ఎంత? జస్ట్ 100 CR సార్. అంటే మిగతా 100 సినిమా కోసం. అంటే హీరోయిన్ కి 100 కోట్లు, సినిమా కోసం 100 కోట్లు. అంటే సార్ సినిమా స్కేల్ చాలా పెద్దది. క్లైమాక్స్ ఉంటుంది సార్ పార్ట్ 1 కంటే ఈ పార్ట్ 2లో అద్దిరిపోతుంది అంతే. గుడిడమ్మ, అంత క్యూరియాసిటీ ఏం జరుగుతుందయా? చివరిలో అరుంధతి ఓడిపోతుంది. అది నాకు ముందే తెలుసు. ఎలా సార్? అంటే పార్ట్ 1లో హీరోయిన్ గెలిచింది కదా, పార్ట్ 2 కోసం నువ్వు విలన్ ని ఎలాగోలాగా బ్రతికించావు. మళ్ళీ పార్ట్ 3 తీయాలంటే పార్ట్ 2లో హీరోయిన్ ఓడిపోవాలి కదా. అంటే సార్ పార్ట్ 3 గురించి కూడా ఆలోచిస్తున్నారు. అంటే నేను నిర్మాతని, నువ్వు రైటర్వి, నువ్వు కథలు రాస్తావు, ఆ కథల్ని నేను అప్పులు చేసి సీక్వెల్ తీస్తాను. సార్ పార్ట్ 2 ఫైనల్ చేసేద్దామా? ఓకే, కానీ నాదొక కండిషన్. ఏంటి సార్? నువ్వు పార్ట్ 2లో ఎవరిని చంపకూడదు. ఎందుకు సార్? అంటే పార్ట్ 3 కోసం ఇక్కడ కొన్ని క్యారెక్టర్లు మిగలాలి కదా. సార్ మీరు నిర్మాత కంటే రైటర్ గా బాగా ఆలోచిస్తున్నారు. అవునయ్యా, ఎందుకంటే రైటర్స్ కి కథ మాత్రమే ఉంటుంది, కానీ ఒక ప్రొడ్యూసర్ కి ఆ కథతోటి ఈఎంఐ కూడా ఉంటుంది. అంటే సినిమా ఓకే చేసినట్టేగా సార్? ఓకే. ఇక మనోడితో సినిమా తీసినట్టే. చూసారు కదా ఫ్రెండ్స్, అరుంధతి పార్ట్ 2 అంట వచ్చేసాడు ఎగేసుకొని. ఇక మనోడు కంటిన్యూగా వస్తూ ఉంటారు, నా దగ్గర స్టోరీస్ చెప్తూ ఉంటారు. ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఖచ్చితంగా మన జిగేల్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి చెప్తాను. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇదే వేలో, ఇదే ఫ్లోలో. ఇక ఎన్ని పార్ట్ 2లు ఉన్నాయో. మనోడు వస్తూ ఉంటాడు, చూసారు కదా మన రైటర్ని, ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఎర్రగొట్టేస్తాడు కాన్సెప్ట్స్తో. కలుసుకుంటూ ఉందాం.